హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నాలత యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు మనవరాళ్ళతో స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. ఇవి చిన్నపిల్లలకు ఇంట్లో తినడానికి లంచ్ బాక్స్కి, స్నాక్స్ బాక్స్కి పనిచేస్తాయి. కొంతమంది అన్నం తిన్నాక కూడా తింటారు కదా స్నాక్స్, అట్లా. లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా టైంపాస్కి తింటారు. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో తాలింపుకు సరిపడా నూనె పోసుకొని, నూనె కాగాక ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, వాటితో పాటు మినప్పప్పు, శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చాలామంది పల్లీలు కూడా వేసుకుంటారు, కానీ నేను కొన్ని వేస్తున్నాను. మా పాపకి దగ్గు ఉంటుంది, అందుకే ఎక్కువ వేయట్లేదు. నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మార్కెట్కి వెళ్తే అక్కడ ఒక పెద్ద ఆయన అమ్ముతున్నాడు ఇవే మనవరాలు. కానీ అతను కరివేపాకు పొడి చేసి దాంట్లో కలిపి అమ్ముతున్నాడు. దాంట్లో కొన్ని ఉడకబెట్టిన పల్లీలు వేసి, ఉల్లిగడ్డ వేసి ఇస్తున్నాడు. చాలా బాగుంది టేస్ట్. నేను పెద్ద ఆయన అడిగాను ఎలా చేయాలి అని, చెప్పారు నాకు. నేను నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ కూడా పెట్టాను. ప్రస్తుతానికైతే ఇవి కొద్దిగా వేగాయి. అవి వేగాక కొన్ని పల్లీలు వేస్తున్నాను. నేను ఎక్కువ వేయట్లేదు, మా అమ్మాయికి దగ్గు ఉంది, అందుకే. ఇవి మెయిన్ మా అమ్మాయి కోసమే చేస్తున్నాను, ఇష్టంగా తింటుంది అందుకని. ఇవి కొద్దిగా వేగాక దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు, రెండు వేసాక అవి కొద్దిగా వేగాక పసుపు 1 టేబుల్ స్పూన్, అంటే మాది చిన్న స్పూను, పెద్దదైతే స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది. మనం తీసుకున్న మనమరాళ్ళకి సరిపోయేంత ఉప్పు. నేను తీసుకున్న వాటికైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ ఉప్పు ఉంటుంటుంది కాబట్టి అందుకే కొద్దిగా వేసుకోవాలి. సరిపోకపోతే మీరికైనా మళ్ళీ వేసుకోవచ్చు మనము. నేనైతే ప్రస్తుతానికి 1 టేబుల్ స్పూన్ వేసాను. నాకు ఇలా చేయడం కన్నా పెద్ద ఆయన చేసిన టేస్ట్ బాగున్నది. అవి ఒకసారి ట్రై చేశాను నేను ఇంట్లో కూడా. నేను మళ్ళీ ఒకసారి చేస్తాను. అవి టేస్ట్ అంత రాలేదు పెద్ద ఆయన చేసినట్టు, కానీ పర్లేదు, వచ్చింది. మళ్ళీ ఒకసారి చేసి మీకు యూట్యూబ్లో పెడతాను. కొద్దిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నాలత యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాము. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇంకొద్దిసేపు ఫ్రై అయ్యాక దింపేసి ప్యాలాల్లో కలిపితే అయిపోద్ది. మీరేమంటారో కానీ మా దగ్గర అయితే ప్యాలాలు అంటాము. మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో మనమరాలు అంటారు. ఇంకా బొంగులు అవి సపరేట్ అంటారు కదా, తెలియదు నాకంతా. మా దగ్గర అయితే ప్యాలాలని అంటారు. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకొని దీంట్లో పోసి కలుపుకోవడమే. ఉప్పు నేనైతే కరెక్ట్ వేసాను అనుకుంటున్నా. ఒకవేళ సరిపోకపోతే మీరు మళ్ళీ వేసుకోవచ్చు. తినైతే మా పాప తిన కోసమే చేస్తున్నా నేను. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇవి కొద్దిగా వేడిగా ఉన్నాయి, తాలింపు వేసినాం కదా. కొద్దిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకైనా అలానే ఉంటాయి. అన్ని రోజులు మేము ఉంచంలే అండి. నేను మా పాప ఇద్దరం తినేస్తూ ఉంటాము. ఇప్పుడు అన్నం
అన్నం తినమన్నా కానీ తిన్నది ఇవి తినుకుంటూనే ఉంటుంది ఆమె. నేనైతే కొద్దిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను. మీరు కూడా కొద్దిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చిన్నలత ఛానల్.